వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు నిర్మాత నటుకుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. ఇండస్ట్రీలో గత కొన్ని రోజుల నుంచి స్ట్రైక్ జరుగుతుంది. 30% వేతనాలు పెంచాలని చెప్పి అడుగుతున్నారు. అంతేకాకుండా ప్రొడ్యూసర్స్ కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. చాంబర్లో మీటింగ్స్ జరుగుతున్నాయి. ఇవాళ కొంతమంది తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలిశారు. ఏపీలో కొంతమంది వెళ్ళి అక్కడ కందులు దుర్గేష్ గారిని కలిశారు. ఇక్కడ కొంతమంది రైజింగ్ ప్రొడ్యూసర్స్ అని చెప్పి చిన్న సినిమా నిర్మాతలందరూ కూడా ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. అసలు ఇది కొలిక్కొచ్చే దారి ఏమన్నా ఉందా? అసలు ఏం జరుగుతుంది ఇండస్ట్రీలో? 3 మీటింగ్లు ఎందుకో మాకు తెలియట్లేదు. రేజింగ్ నిర్మాతలని చిన్న సినిమా నిర్మాతలు తీసే నిర్మాతలు మంచి పద్ధతి బాగానే పెట్టుకున్నారు, బాగుంది. కానీ వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది? ఫెడరేషన్ సాటర్డే నాడు వాళ్ళు మాట చెప్పారు, చిన్న సినిమా నిర్మాతలకు ఏదైతే ఇబ్బంది ఉందో పాత అగ్రిమెంట్ ఏది ఉందో అది అమల్లో పెంచుతామని చెప్పారు. అంటే 25% ఏదో దానికి తగ్గించింది కనుక అది వేజెస్ ఏదో తగ్గించి ఉంది కాబట్టి చిన్న సినిమా నిర్మాతలకు అక్కడ యాక్సెప్ట్ చేశారు. అంటే అక్కడ నిర్మాతలతో ప్రాబ్లం లేదు. మళ్ళీ వాళ్ళు ఎందుకు ఇప్పుడు మీటింగ్ పెట్టారో, వాళ్ళు ఎందుకు మాట్లాడారో సాటర్డే నాడు ఆల్రెడీ రికార్డెడ్ డిస్కషన్ ఈజ్ క్లియర్గా పాపం వాళ్ళు అక్కడ చెప్పడం జరిగింది. పెద్ద నిర్మాతలు అందరూ వచ్చారు. పెద్ద నిర్మాతలు వచ్చి 1000 రూపాయల లోపు వాళ్ళకి 20%, 1500 లోపు వాళ్ళకి 15%, ఆ తర్వాత ఆఫ్టర్ 1 year 5%, ఆఫ్టర్ 1 year 5% అన్నారు. ఇక్కడ డిస్కషన్లోని ఒక 3 యూనియన్లకు మేము డబ్బులు ఇవ్వం. ఒకటి డ్రైవర్స్, ఫైటర్స్, ఒకటి డాన్సర్స్, ఒకటి కెమెరా అసిస్టెంట్స్. అంటే వాళ్ళు ఏమన్నారంటే 24 ఆకులు వేసి 3కి అన్నం పెట్టున్నారు, 21 మందికి అన్నం పెడుతున్నాం కరెక్టా? దాంట్లో మీరు తక్కువ ఎక్కువ అందరికీ సర్దండి, మళ్ళీ తర్వాత కూర్చుందాం, అందరం కూర్చొని మాట్లాడుకుంటూ అవుతుంది. కూర్చుంటే బాగుంటుంది కానీ కూర్చోకుండా చిట్టు పంపించడం ఎంత దాకా కరెక్టు అని ప్రెసిడెంట్ గారిని అడిగారు. దాంట్లో చంద్రబాబు శ్రీనివాసరావు గారికి కలుగు చేసుకొని మా బిడ్డలు లాంటి వాళ్ళు మీరు ఒక 10% ఇప్పుడు 5 తర్వాత ఏమైనా అవకాశం ఉంటే మీరు కూడా ఒప్పుకోండి, మళ్ళీ తర్వాత కావాలంటే చూద్దాం అని ప్రెసిడెంట్ గారికి చెప్పారు. ఒక్కసారి మాట్లాడండి. పాపం ఆయన మళ్ళీ బయటికి వెళ్ళి మాట్లాడారు. అస్సలు ప్రసక్తి లేదు, నోవే కన్సర్న్ అని చెప్పేసి వాళ్ళు దానికి ఒప్పుకోలేదు. వాళ్ళు కూడా అక్కడి నుంచి లెగిసి ఏం చెప్పారంటే, ఓకే సార్ మేము కూడా ఇక్కడ పూర్తి బంద్కి వెళ్తాం, మా 30% వచ్చిన దాకా మేము కూడా వెళ్ళాం, ఎందుకంటే మాలో చీడిస్తాము అని మీ ప్రయత్నం ఉండేటప్పుడు ఇది కరెక్ట్ కాదు. ఇది ఎందుకంటే కార్మికుల్ని మాకే గొడవేడదాం అనుకునేది కరెక్ట్ కాదు. ఓకే అని ప్రెసిడెంట్ గారు మాకు 13,54,00,000 రూపాయలు ఈ నోటీస్ ఇచ్చిన వాళ్ళు కానీ, ఈ కూర్చొని మైకుల్లో మాట్లాడుతున్న వాళ్ళు కానీ, ఈ నిర్మాతలు డైలీ వేజ్ లేబర్ ఏ పూటకు ఆ పూట బతికి లేబర్కి ఇవ్వాలండి, వీళ్ళు దయచేసి ఆ పేమెంట్ వసూలు చేసి మాకు ఇవ్వండి సార్ అని అడిగారు. వాళ్ళు ఇన్ని మాట్లాడుతున్నారు కదా, మా డబ్బు ఇన్ని రోజుకి డైలీ ఏ రోజు ఆ రోజు వేతనం ఇవ్వాలంటే ఆ వేతనం ఇవ్వలేదండి, ఇంకా మేము ఇచ్చింది అఫీషియల్ కాదండి, ఇంకా అన్అఫీషియల్గా 20 కోట్ల దాకా ఉంటుందండి అన్నారు. మరి పేర్లు చెప్పడం సంస్కారం కాదు కాబట్టి నేను పెట్టలేదు. నాకు అక్కడ అన్ని లిస్ట్ ఉంది. నేను 2 రోజుల దాకా చూసి ఆ డబ్బులు అందరూ పేమెంట్లు చేసేసి గబగబా తీస్తే ఆ లిస్టులో పేర్లు వెళ్ళిపోతాయి. లేకపోతే 100% నేనే 2 days తర్వాత ఆ పేర్లు కూడా అనౌన్స్ చేస్తాను. అంటే మనం మాట్లాడేటప్పుడు మన వైపు నుంచి ఇలాగ ఉన్నప్పుడు ఇలా చూపించకూడదు. ఫస్ట్ ఆఫ్ మనం బాకీలు ఉండి మనం పెట్టి మళ్ళీ వాళ్ళ మీదే రివర్స్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. అయితే కొంతమంది కార్మికులు నువ్వు కావాలని ఉసుకొలుపుతున్నారు అన్నట్టు కొంతమంది మాట్లాడుతున్నారు కదా, దాన్ని ఎలా చూడొచ్చు అంటే అది అక్కడ కూడా వస్తుంది. ఇది ఒక పద్ధతి. ఇక్కడ అయిపోయిన తర్వాత కార్మికులు వాళ్ళు ఉసుకలుపుతున్నారా లేకపోతే నిర్మాతలు ఉసుకలుపుతున్నారా అనేది పక్కన పెడితే, కార్మికులు మేము మాట్లాడుతున్న ప్రకారం వాళ్ళు దేనికైనా ఒప్పుకోవడానికి రెడీగానే ఉన్నారు. కూర్చొని మాట్లాడాలి కదా. నమస్కారానికి ప్రతి నమస్కారం ఉండాలా వద్దా? ఉండాలి. ఇప్పుడు నమస్కారంగా వాళ్ళు వచ్చి కూర్చొని కూర్చోకుండా 3 గంటలు వెయిటింగ్ చేయించి బయట నుంచే వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు. చిట్టు పంపించడం కరెక్ట్ కాదు. ఇది నమస్కారానికి ప్రతి నమస్కారం చంద్రబాబు నాయుడు గారు, నమస్కారానికి తిరస్కారం జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు దేనికి వర్తిస్తారనేది వాళ్ళకే వదిలేసాను. అది అంటే కార్మికుడైనా ఎవరైనా నమస్కారాన్ని ప్రతి నమస్కారం పెట్టాల్సిన రెస్పాన్సిబిలిటీ మనకుంది, బాధ్యత మనకుంది. కూర్చొని మీరు ఆ దానికి దగ్గరికి వచ్చాయి, ఆటోమేటిక్గా ఏమీ లేదు. వాళ్ళు ఇస్తానన్నారు, తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. అటు ఇటు వయా మీడియాలు 3కి ఇవ్వనంటున్నారు. 3కి ఎలాగివ్వరు, ఎందుకు ఇవ్వరు, దేనికి ఇవ్వరు, కూర్చొని మాట్లాడి సెట్ చేస్తే అయిపోయాయి కదా. సింపుల్ ఇష్యూ. కానీ అవసరం లేకుండా టెక్నీషియన్స్ని ఇస్తున్నారు, అవసరం లేకపోయినా ఎక్కువ మంది అసిస్టెంట్లు పంపిస్తున్నారు, ఫెడరేషన్ రూల్స్ ఎక్కువ ఉన్నాయని అంటున్నారు కదా. కూర్చొని మాట్లాడుకోవాలి. ప్రతిదీ 6 నెలల నుంచి ఏం చేశారండి? 6 నెలల నుంచి మాట్లాడుకోవాలి కదా. 6 నెలల నుంచి ఒక్కొక్కరికేం తెచ్చారా? మరి 3 సంవత్సరాల నుంచి ఏం చేశారండి? ఇది రోజుకో ప్రక్రియ, రోజుకు మాట్లాడుతూ ఉండాలి.
ఇప్పుడు ఆంధ్ర వెళ్ళారు. కొంతమంది ప్రిలిమినరీ టాక్ ఏంటి, మొత్తం షూటింగ్స్ అన్ని ఆంధ్ర పెట్టేస్తారు, ఆంధ్ర షిఫ్ట్ చేసి మొత్తం టోటల్గా ఏదో దుర్గేష్ గారు రమ్మన్నారు, పవన్ కళ్యాణ్ గారు మీరు పడేశారు, ఒక రాయి పవన్ కళ్యాణ్ గారు వేసి పవన్ కళ్యాణ్ గారు మొత్తం అక్కడే షూటింగ్లు చేస్తారు. ఆయనకి ఏ పాపం పుణ్యం తెలియదు, వీళ్ళు ఎందుకు వెళ్ళారో తెలియదు ఆయనకి. దుర్గేష్ గారు అందుకే మళ్ళీ వివరించారు, కార్మికుల జోలికి మేము వెళ్ళాము, అది మా గవర్నమెంట్ వెళ్ళదు. ఇది ఒక సందర్భం, ఈ సందర్భం కాదు వెళ్ళేది, వేరేగా వెళ్ళాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే షూటింగ్లు జరగాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలి, ఎంప్లాయ్మెంట్ పెంచాలి, ఎంప్లాయ్మెంట్ అనేది మనం డెవలప్ చేయాలి, అక్కడ మన టూరిజం డెవలప్ చేయాలి, ఎంటర్టైన్మెంట్ డెవలప్ చేయాల్సిన బాధ్యత, జిఎస్టీలు కట్టాల్సిన బాధ్యత మన మీద ఉంది. కానీ ఇది సందర్భం కాదు. అది ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కూడా కలిసారు కదా, మరి దానికి అదే ఇక్కడ తెలంగాణలో జరిగింది ఒక నిర్మాతల మండలి కలిశారు, ఇక్కడికి ప్రసాద్ రావులో మీటింగ్ పెట్టింది ఒక నిర్మాతల మండలి, అక్కడ కలిసింది ఒక నిర్మాతల మండలి. అసలు ఏ నిర్మాతల మండలి ఏది అని నాకే అర్థం కాలేదు దీంట్లో. అంటే నేను ఒక్కటే అంటున్నాను, మీరే అందరూ దాము గారు ఛాంబర్ సెక్రటరీ, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ అండ్ జమినీ కిరణ్ గారు, సుప్రియ అన్నపూర్ణేశ్వరి సుప్రియ గారు ఇక్కడ కలిశారు, బాపిరెడ్డి గారు ఫాదర్ బాగోళ ప్రసాద్ గారు, దిల్ రాజు గారు ఇక్కడ ఉన్నారు. మా దాంట్లో తక్కువ వాళ్ళంతా కేఎల్ నారాయణ గారు, రవి గారు, వంశీ గారు అందరూ అక్కడ ఉన్నారు. మరి ఏంటి నాకే అర్థం కావట్లేదు. ఇక దాంట్లో కొంతమంది నిర్మాతలు అందరూ కలిపి ప్రసాద్ రావులో పెట్టారు, ఎస్కేఎన్ గారు వాళ్ళంతా. అంటే ఇది 3 గ్రూపులుగా విడిపోయారా, లేకపోతే 3 గ్రూపులుగా మొత్తం సోషల్ మీడియాలో నేను చెప్దాం అని అనుకుంటున్నారా, లేకపోతే ఏదో మొత్తం టోటల్గా యూనియన్లే మొత్తం విడగొడదాం అనుకుంటున్నారా, నాకైతే అర్థం కాలేదు. ఓకే, ఏది చేసినా అంటే నిర్మాతల వాయిస్ కూడా బయటికి రావాలి అంటున్నారు. 100% నిర్మాతల వాయిస్ మాట్లాడాలండి, మాట్లాడితే వస్తుంది. మనం చెప్పా చేయకుండా వెళ్ళిపోతే రాదు, కూర్చొని మాట్లాడాలి. వాళ్ళు ఎలా మాట్లాడుతూ మనం మాట్లాడాలి, చెప్పాలి, ఏంటి అని చెప్పాలి, అక్కడ నిజం మాట్లాడాలి. ఇప్పుడు నేను జరిగింది ఇది మాట్లాడింది నిజం కాదని చెప్పానండి, ఇది వాస్తవం కాదని చెప్పానండి. వాళ్ళు కూర్చున్నారు, మీరు కూర్చొని అన్నీ మాట్లాడాలండి, మాట్లాడి చెప్పాలండి. ఇప్పుడు గవర్నమెంట్ కూడా అర్థమవుతుంది, గవర్నమెంట్కి కూడా అన్నీ అర్థమవుతున్నాయి. నేను అందుకే చెప్తున్నా, షార్ట్లీ ఇది కూర్చొని తెరదించకపోతే ఇది ఇలాగే వెళ్తూ ఉంటుంది ఈ ప్రక్రియ. వాళ్ళే దగ్గర వీళ్ళ దగ్గర, కానీ గెలిచేది కార్మికుడు, ఓడేది నిర్మాతే. ఇది ఒక చరిత్ర చెప్తుంది, ఇప్పుడు కాదు నేను చెప్పేది. ఇది ఏ రోజు కార్మికుడికి వెళ్ళలేదు, కార్మికుడు వాడలేదు, నిర్మాతకి వెళ్ళలేదు. నా చిన్నప్పటి నుంచి చెప్తుంది సార్, 13 సంవత్సరం వయసు నుంచి వచ్చాం. ఏ రోజు కార్మికుడు ఓడాడో చెప్పానండి. పెప్సీయా లేకపోతే ఆల్ ఇండియా ఫెడరేషనా, ఎక్కడైనా ఓడాడా? ఓడలేదు. నిర్మాత గెలిచాడా? ఇప్పుడు చిరంజీవి గారు కానీ కొంతమంది బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్తున్నామని కూడా మొన్న డిస్కస్ చేశారు కదా. బాలకృష్ణ గారైనా, చిరంజీవి గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా కార్మిక పక్షపాతే. కార్మికులకు అన్యాయం చేయమని, కార్మికులకు ఇబ్బంది పెట్టమని ఎవరు చెప్పరు హీరోలు. కార్మికులు లేకపోతే ఎవరు షూటింగ్ చేయరు. కొత్త వాళ్ళతో షూటింగ్ చేస్తాం అని చెప్పిన వాళ్ళు ఇప్పటికి వచ్చి ఎవరు లేరు నాకు తెలిసి, ఏ హీరో కూడా లేరు. అక్కడ తమిళనాడు అవ్వచ్చు, ఇక్కడ అవ్వచ్చు, లేకపోతే ఆల్ ఇండియా అవ్వచ్చు, ఎక్కడైనా కూడా ఉన్న టెక్నీషియన్తో చేసేది తప్ప కొత్త వాళ్ళతో పాత ఫెడరేషన్ తీసి చేస్తాం అన్నమాట లేదండి ఎక్కడైనా. అంటే పరిష్కారం ఎలా సార్ ఇప్పుడు దీనికి? పరిష్కారం నిర్మాతల చేతుల్లో ఉందండి. కార్మికులు కూర్చోబెడితే 10 నిమిషాలు సాల్వ్ అయిపోయేదాన్ని, దాన్ని ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారో వాళ్ళే చెప్పాలి.